నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 20. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే దేశంలోకి కాక్రోచుల దండొచ్చింది. ఎస్, తెలుగులో మనం దీన్ని బొద్దింకలు అంటాం. బొద్దింకల మంద వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా మన ఇళ్లలో పల్లెటూరులో అనుకోండి, ఆ గమాక్సిన్ లాంటిది ఏదైనా చల్లుతారు. చావలేదు, దగ్గరలో పెద్ద పెద్ద కాక్రోచ్ ఏదైనా కనబడింది అనుకోండి, మన ఆడవాళ్ళు ఏం చేస్తారు? మంచి రోకల బండ తీసుకొని చావగొడతారు. అలాగే దండు కాస్త ఎక్కువగా పిల్లలు గజిబిజి కనిపించినాయి అనుకోండి, చీపిరి పట్టుకుని చెడామడా కొట్టి వాటిని అక్కడికక్కడే పాతరేస్తారు. ఇది పల్లెటూరులో చేసే పని. బట్ సిటీలో ఇంత దబిడి దిబిడి కొట్టలేరు కాబట్టి ఆ హిట్ కొడతారనమాట. సింపుల్గా ఆ హిట్ కొట్టేస్తే వాటి పని అయిపోతూ ఉంటుంది. ఆఖరికి ఎక్కడుంటాయి అసలు ఈ కాక్రోచులన్నీ కూడా? ఈ వాష్ బేసిన్ల దగ్గర చెత్త ఎక్కడుంటుందో, మురుగు ఎక్కడుంటుందో, ముఖ్యంగా అలాంటి చోట, ఆ కుళ్ళు చోట ఉంటాయన్నమాట. డ్రైనేజ్ కాలువల్లో భయంకరంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటిది మన భారతదేశంలోకి వచ్చిందంటే ఏం పెట్టి కొట్టాలి, ఎలా కొట్టాలి, దీని గురించి మాట్లాడదాం. ఇది రాజకీయంగా మారేలాంటి కాక్రోచ్గా మారితే ప్రజలు ఏ బలంతో కొట్టాలి, ఏ బలంతో ఏకమవ్వాలి, ఇవన్నీ తెలుసుకుందాం ఇవాల్టి ఎపిసోడ్లో. అదేంటి అంటే భారతదేశం ఈరోజు ఎన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది? మరి ముఖ్యంగా 2014 నుంచి ఈనాటి వరకు కూడా ముఖ్యంగా అంతర్జాతీయ యవనిక మీద ఒక పెద్దన్నగా వెలుగుతోంది. ఒక వికసించిన పువ్వులాగా కనబడుతోంది భారతదేశం. అటు బ్రిటన్తో కానీ, జపాన్తో కానీ, జర్మనీతో కానీ, రష్యాతో కానీ, అలాగే గల్ఫ్ దేశాలతో కానీ, ఆఖరికి మిడిల్ ఈస్ట్ దేశాలుగా ఉన్న ఇరాన్ లాంటి దేశాలతో కానీ, ఆఫ్ఘనిస్తాన్తో కానీ, ఇలా ప్రతి దేశంతో కూడా ఒక మంచి సత్సంబంధాలను కొనసాగిస్తూ వెళుతోంది, ముందుకు వెళుతోంది భారతదేశం. ఖచ్చితంగా ఈరోజు అంతర్జాతీయ యవనిక మీద ఒక పెద్దన్నలాగా, పెద్దరికంగా కనబడుతోంది. ఎవరితో అయినా మిత్రత్వం చేయడంలో, కలగలిసిపోవడంలో, ముఖ్యంగా భారత్తో తమ కరచాలనం చేయాలని, భారత్తో కలిసి ముందుకు వెళ్ళాలి అని ఎంతో మంది ఆసక్తిగా ఉన్నారు. అనేక దేశాల అధినేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఇటలీకి వెళ్ళినప్పుడు కూడా ఇటలీ ప్రధాని దగ్గరుండి ప్రధాని ఎంత చక్కగా ఆవిడ దగ్గరుండి తమ దేశాన్ని చూయిస్తూ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారో మనందరం చూసాం. ముఖ్యంగా అటు రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ, ఇజ్రాయిల్ గానీ, ఇలాంటి అనేక దేశాలతో ఒక సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాం ఈ రోజు. మరి ముఖ్యంగా అసలు ఒక రకమైన శత్రువుగా ఉన్న చైనా కూడా బ్రిక్స్ కరెన్సీ విషయంలో చైనా, రష్యా, ముఖ్యంగా రష్యా, భారత్ ఎంత మిత్రత్వం కలిగి ఉన్నాయో అన్ని దేశాలకి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కూడా మనతో కలిసి ఈ 3 దేశాలు బలంగా బ్రిక్స్ కరెన్సీని ఈరోజు ప్రపంచంలోకి ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఏషియన్ కంట్రీకి ఈరోజు పవర్ షిఫ్ట్ అవ్వాలి అనేది ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఈ 3 దేశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చైనాతో కూడా మనం మిత్రత్వంగా వెళుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎప్పుడు పక్క నుండి మన పక్కనే ఉండి ఏడుస్తూ పాకులాడే ఆ పనికి మాలిన పాకిస్తాన్ తప్ప ప్రతి ఒక్క దేశం కూడా నిజానికి మనతో చాలా బాగుంది అని చెప్పాలి. 100కి 200%. జియో పాలిటిక్స్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ రోజు ప్రపంచంలో భారతదేశ స్థానం ఎలా ఉంది అనేది. ముఖ్యంగా మన భారతదేశ ప్రధాని మోదీ గారు కానీ, అలాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ గారు కానీ, అలాగే ఈరోజు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ గారు కానీ, వీరందరి సారథ్యంలో భారతదేశం అనేక దేశాలతో చక్కని సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉంది. దీనిని చూసి కన్ను కుట్టి, దీనిని చూసి ఓర్వలేక భారతదేశంలో 2014 నుంచి ఎన్ని గందరగోళాలు జరిగాయో ఒక్కసారి లెక్క చెబుతాను. అంటే దీనిని ఒక ప్రధాన అస్త్రాలుగా, అంటే భారతదేశం అన్రెస్ట్గా ఉంది, భారతదేశంలో ఒక అలజడి జరుగుతుంది, భారతదేశంలో ఏదో జరగబోతుంది అని ఒక క్రియేట్ చేసిన గేమ్లు ఏవైతే ఉన్నాయో అవి మామూలు గేమ్స్ కాదు. మనం చూసినప్పుడు ఇక్కడ ఏదో చిన్న అలజడి అని మాత్రమే మనం అనుకుంటున్నాం. కానీ దాని వెనుక ఇదే దేశంలో ఉన్న పార్టీలు ఏంటి, ఆ పార్టీల వెనుక బయటుండి నడిపిస్తున్న దేశ వ్యతిరేక శక్తులు, దేశంలో ఉన్న దేశ వ్యతిరేక శక్తులకి తోడుగా దేశం బయటుండి అమెరికా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు భారత్ మీద చేస్తున్న కుట్ర ఏంటి అంటే ఒక్కొక్కటి చెబుతాను చూడండి. 1, మణిపూర్లో అల్లర్లు సృష్టించడం. అది చిన్న విషయం ఏం కాదు, అతి పెద్ద విషయం, అతి భయంకరమైన కుట్ర మణిపూర్ అల్లర్లు. అలాగే నెంబర్ 2, ఢిల్లీలో ఒక కృత్రిమమైన రైతు ఉద్యమాన్ని సృష్టించి నడపడం కొన్నాళ్ల పాటు. ఇది ఢిల్లీలో జరిగిన కృత్రిమ రైతు ఉద్యమం. అలాగే ఇది నెంబర్ 2. ఇది నెంబర్ 3. ఇక ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం. ఖలిస్తాన్ వేర్పాటువాదం అనేది చాలా తీవ్రంగా జరిగింది. అలాగే 4,
కెనడా, లండన్ కేంద్రంగా ఈ ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమానికి ఈ ఉగ్రవాదులు తయారు చేయడం, వీళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి ఫండింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కూడా సమకూర్చడం, ఇదంతా కూడా కెనడా అండ్ యూకే మధ్య లండన్ కేంద్రంగా జరిగిన ఒక కుట్ర. అలాగే నెంబర్ 5 కాశ్మీర్ అల్లర్లు సృష్టించడం, ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఉండడం. అలాగే నెంబర్ 6 ఇది చాలా కీలకమైంది, మగధా న్యూస్ మాత్రమే ఆ సమయంలో చెప్పడం జరిగింది. నిజానికి ఇరాన్ అండ్ అమెరికా యుద్ధం జరుగుతున్న తొలినాళ్లలో దొరికిన ఒక కుట్ర భగ్నం చేయడం. అమెరికా CIA ఏజెంట్ మాథ్యూ ఆరెన్ హ్యాండెక్, ఇతడు అమెరికా CIA ఏజెంట్, భారతదేశంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. వెస్ట్ బెంగాల్లోని ఎయిర్పోర్ట్ లో NIAకి చిక్కాడు. ఇతడు అంటే ఇక్కడ భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక అలజడి, ఒక ఉగ్రవాద మూకని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతన్ని ప్రస్తుతానికి NIA అండర్లోనే ఉన్నాడు. ఇతన్ని విచారిస్తున్నారు. ఏ కుట్రలకి తెరలేపారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కి సరిగ్గా నెలన్నర సమయంలో 40 రోజుల ముందుగా అతడు అక్కడ దొరికాడు అంటే గనక ఇంకా అతి పెద్ద కుట్రని అతడు దొరకడంతో ఒక రకంగా అత్యంత పెద్ద కుట్రని ఛేదించినట్టుగా అయింది. అందుకే ఒక రకంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాగలిగిందేమో అని కూడా అనిపిస్తుంది. అంత పెద్ద ఘోరమైన కుట్రకి తెరలేపింది అమెరికా CIA. రైట్, ఇది ఇలా ఉంటే ఇక నెంబర్ 7 ఢిల్లీ పేలుల తరువాత హైదరాబాద్ లో దొరికిన మందు. ఇది ఆముదంతో తయారు చేస్తారు. దీని పేరు ప్రధానంగా చెప్పకూడదు. రైట్, ఈ ఆముదంతో తయారు చేసిన మందు ఏదైతే ఉందో అతి డేంజరస్. ఈ మందుని ఏదైతే హిందూ ధార్మిక సేవా కార్యక్రమాల దగ్గర, అన్నదానాల దగ్గర అత్యంత పెద్ద కుట్రకి తెరలేపిన విధానం ఇది. కొన్ని లక్షల మంది పొట్టను పెట్టుకోవడానికి చేసిన కుట్ర ఇది. ఆ మందుని NIA కనిపెట్టగలిగింది కాబట్టి ఆ మందు తయారు చేసిన వ్యక్తిని తీసుకువెళ్లి లోపల పడేసింది. ఢిల్లీ పేలుల తరువాత ఈ విషయం తెలిసింది. ఇది నెంబర్ 7. ఇలా భారతదేశంలో 12 సంవత్సరాలుగా ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా NIA కన్ను కప్పి దాటిన తరువాత మన దాకా తెలిసిన ఇన్సిడెంట్స్. ఇవి కాకుండా NIA పరిధిలో బయటికి రానియకుండా క్లోజ్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దేశ ప్రధానిని మట్టుబెట్టడానికి జరిపిన కుట్రలు కూడా అనేకం ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భారతదేశాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఒకవైపు ఒక యజ్ఞం జరుగుతూ ఉంది. దేశాన్ని రక్షించుకోవడానికి ఒక యజ్ఞం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇన్ని జరుగుతున్నా సరే ఇంకొంతమంది ఉంటారు, ఇదే దేశంలో ఉంటారు, దేశం తిండి తింటారు, ఈ దేశ నేలలో అన్నీ తీసుకుంటారు, కానీ దేశ వ్యతిరేక శక్తులుగా ఉంటారు. వీళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు, చైనాకి భక్తులు, అమెరికాకి తొత్తులు, దేశానికి మాత్రం వ్యతిరేక శక్తులు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళంటారు మోడీ ఉన్నా భద్రత సున్నా అంటారు. మరి వీళ్ళకి బాడీ ఉన్నా సరే నాలెడ్జ్ సున్నా అని నేను అంటాను. అవునా కాదా? వీళ్ళకి బాడీ మాత్రమే ఉంటుంది, నాలెడ్జ్ సున్నా. కావాలని మేము బడుగు బలహీన వర్గాల వైపు ఉంటాము అని అమాయకపు మాటలు మాట్లాడుకుంటూ అమాయకమైన కులాలని, మతాలని రెచ్చగొడుతూ చేస్తున్న ఒక భయంకరమైన కుట్ర ఇది. దేశ వ్యతిరేక శక్తులు అందరికీ కూడా కాపు కాయడానికి ఇక్కడ ఉండి జర్నలిస్టుల రూపంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని దేశ వ్యతిరేక శక్తులు అనే అంటాను నేను, ఎర్ర జర్నలిస్టులు అనే అంటాను నేను. ఇలా వీళ్ళంతా కలిసి ఇలాంటి అన్రెస్ట్లు క్రియేట్ చేసే వాళ్ళకి అండగా నిలబడుతూ, అలాగే ఇక దేశంలో ఎవరు ఎక్కడ ఉన్నా లేకపోయినా వెస్ట్ బెంగాల్లో మా మమతా ఖాన్ ఉంది అని చల్లగా ఆమెను చూసి నెమ్మదంగా కాస్తో కూస్తో ఆవిడేదో ఒకటి చేస్తుందిలే, బంగ్లాదేశ్ బోర్డర్లో ఉంది కాబట్టి అవసరమైతే మొత్తం ఆ 2000 కిలోమీటర్ల కంచెను కూడా తీసేస్తుందిలే అని ఎదురు చూసిన వాళ్ళ వీణలు తెగిపోయాయి, వాళ్ళ గొంతులు మోగబోయాయి. ఎస్, వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడంతో వీళ్ళ వీణలు తెగిపోయాయి. వీళ్ళ గొంతులు ఇప్పుడు పెగలడం లేదు, నోరు మాట రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరిగ్గా మొన్న మే 4వ తేదీన రిజల్ట్ వచ్చిందో లేదో అప్పటికప్పుడే మొత్తం తట్టా బుట్టా సర్దుకొని అందరూ పరారవుతున్నారు. బట్ ఉన్న వాళ్ళం ఏదో ఒకటి చేయాలి, కమాన్ 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 అని మీటింగ్లు పెట్టుకున్న తర్వాత వీళ్ళకు వచ్చిన ఆలోచనే కాక్రోచ్ ఆలోచన. రైట్, ఈ కాక్రోచ్ ఎలా పుట్టింది? సరిగ్గా వెస్ట్ బెంగాల్లో 4వ తారీఖున రిజల్ట్ వచ్చాయి, 7వ తారీఖున అధికారాన్ని తీసుకున్నారు, సరిగ్గా 8వ తారీఖున ఈ పార్టీని పుట్టించాలి అని కంకణం కట్టుకున్నారు. ఎందుకు కాక్రోచ్ తీసుకున్నారు? ఎందుకంటే ఆక్సిజన్ అందట్లేదు, బీజేపీ వ్యతిరేక పార్టీలకి ఊపిరి ఆడడం లేదు, ఆక్సిజన్ అందట్లేదు. ఇంకా ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రజలు నమ్మేలాగా లేరు. ఇదంతా కూడా కుట్రపూరితం అనేది ఈ రోజు ప్రజలకి చెప్పే నరేషన్ వచ్చింది. ఇంకొక ఫిలాసఫీ వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫిలాసఫీ భారతదేశంలో వినిపించినది, ఒకటే లెఫ్ట్ ఫిలాసఫీ.
ఇప్పుడు రైట్ ఫిలాసఫీ, రైట్ భావజాలం తెర మీదకి వచ్చింది. దీంతో ఊపిరి రాడక, ఊపిరి తీసుకోవాలి అంటే ఏదో ఒక కీటకం, ఆక్సిజన్ ని ఎక్కువగా నింపుకునే కీటకం ఏముంటుందా? అలాగే పునరుత్పత్తి ఎక్కువగా కుప్పలు కుప్పలుగా అనవసరమైన సంతని తయారు చేయడంలో ఏది ఉంటుందా అని ఆలోచించి కాక్రోచ్ని తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకు అంటే కాక్రోచ్ ప్రాణవాయువుని నిలుపుకుంటుంది. అందుకే మనం కొట్టినా అది తిరగలబడి 4 సార్లు అక్కడే పడి కొట్టుకొని మళ్ళీ లేచి ఉరుకుతూ ఉంటుంది. అంటే దానికి ప్రాణం అనేది ఉంటుంది. సో ప్రాణం ఉండాలి అంటే ఈ కాక్రోచ్ క్షుద్రయాగాలు ఏమైనా చేసుకొని ఈ కాక్రోచ్ అనే పేరు పెట్టుకొని ఆ కాక్రోచ్ నుంచి ఏమైనా శక్తిని తీసుకుని ఊపిరి నిలుపుకుందాం, ఆక్సిజన్ నిలుపుకుందాం అనుకున్నారో ఏమో, కానీ ఇలా తీసుకురావడంతోనే అలా అంటే దాదాపుగా సరిగ్గా 15వ తారీఖున ఈ పార్టీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేది మొదలు పెట్టారో సరిగ్గా ఇప్పటికి నేను ఈ రికార్డింగ్ చేస్తున్న సమయానికి 17 మిలియన్ల మంది జాయిన్ అయ్యారు ఇందులో. అంటే దాదాపుగా 1,70,00,000 మంది జాయిన్ అయ్యారు. అంటే ఇంత తక్కువ కాలంలోనే కాక్రోచ్ జనతా పార్టీకి 1,70,00,000 మంది జాయిన్ అయ్యారు అంటే కనుక ఇది ఒక పెను సంచలనం కాబోతుంది అంటూ ఏదైతే హైప్ ఇస్తున్నారో అదంతా ఫేక్. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ కాక్రోచ్ని కొట్టడానికి మందు సిద్ధంగానే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే మామూలు కాక్రోచ్లే బయట నుంచి మనం ఇంట్లోకి రానివ్వం, గుమ్మం దగ్గరే ఏదో ఒక మందేసేస్తాం. మనం కెమికల్ పెస్టిసైడ్స్ ఆల్రెడీ కిచెన్లో చేయించుకుంటూనే ఉంటాం. అలాంటిది ఈ కాక్రోచ్ల్ని గుమ్మం బయట నుంచి లోపలికే మనం ఒక్క కాక్రోచ్ పిల్లను కూడా రానివ్వం కదా. అలాంటిది పార్టీ రూపంలో, జెండాల రూపంలో ఇంట్లోకి వచ్చేసి మేము కాక్రోచ్ల రూపంలో వెళ్తాము, ఈ దేశాన్ని వెళ్తాము అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ముఖ్యంగా దీని వెనకుండి, ఈ పార్టీ వెనకుండి దేశంలోనే పనిచేస్తున్న పార్టీలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, నిలబడండి, ఏదో ఒకటి చేయండి అని వెంటాడుతున్న కొంతమంది శక్తులు, స్లీపర్ సెల్స్ వీళ్ళంతా. అంటే మేము ఈ పార్టీలో లేము, ఈ పార్టీకి దూరంగా ఉన్నాం, మేము ప్రస్తుతానికి ఏమంటారు రాజకీయ సన్యాసం తీసుకున్నామని చెబుతూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఇలాంటి మేధావి సంపర్కం. ఎందుకంటే ఈ దేశంలోకి ఎవరు చొరబడ్డానికి లేదు. దేశ భద్రత విషయంలో పూర్తిగా అటు సైన్యం విషయంలో కానీ, ఇటు డిఫెన్స్ విషయంలో కానీ, అలాగే అన్ని దేశాలతో మనకున్న మిత్రత్వం కానీ అన్ని రకాలుగా చాలా బలంగా ఉంది భారతదేశం. భారతదేశాన్ని ముఖ్యంగా బీజేపీని కొట్టడం రాహుల్ గాంధీ వల్ల కావట్లేదు, ఆయన శక్తి సరిపోవట్లేదు. కాబట్టి ఈ కాక్రోచుల్ని, దండుల్ని వదలాలి అని మొదలు పెట్టారు. ఇదే రాహుల్ గాంధీ గారికి నా సూటి ప్రశ్న. రాహుల్ గాంధీ గారు లేదంటే రాహుల్ గాంధీ గారి పార్టీ నాయకులకో సూటి ప్రశ్న. ఇదే రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఏం చేశారు? ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని మార్చేశారు. కాన్స్టిట్యూషన్ లో ఏమైనా మార్చొచ్చు, కానీ ఏం చేశారు? మొత్తం రాజ్యాంగ పీఠికనే మార్చేశారు, రాజ్యాంగ అద్దాన్నే మార్చేశారు, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని మార్చేశారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఏ లక్ష్యంతో అయితే ఒక రాజ్యాంగ నిర్మాతలు అందరూ కలిసి రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ రాజ్యాంగం అర్థాన్నే తీసేసి సోషలిస్ట్ సెక్యులరిస్ట్ దేశం అని ముద్ర వేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే భారతదేశం 2 ముక్కలైనప్పుడు, అంటే పాకిస్తాన్ భారతదేశం 2 విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఏ లెక్కను విడిపోయింది? పాకిస్తాన్ ఏ పారామీటర్లో పాకిస్తాన్ ఏం కోరుకొని విడిపోయింది? ముస్లింలంతా ఒక దేశంగా ఉండాలి, అది పాకిస్తానే కావాలి అని కదా విడిపోయింది. అంటే భారతదేశం నుంచి ముస్లింలందరూ పాకిస్తాన్లో ఉండాలి అనే కదా కోరుకుంది. అంటే భారతదేశం ఏమవుతుంది అప్పుడు? భారతదేశం హిందూ దేశం అవుతుంది, పాకిస్తాన్ ముస్లిం దేశం అవుతుంది. అలా కాకుండా ఇదే హిందూ దేశంలో హిందూ దేశం అని ప్రకటించకుండా ఆ తర్వాత మళ్ళీ సెక్యులరిస్ట్ దేశం అని చెప్పి రాసింది, రాసింది, కొట్టేసి రాసింది ఎవరు? మొత్తం భారతదేశాన్ని ఇన్నేళ్ల పాటు ఇదే సెక్యులరిస్ట్ దేశం అని చెప్పి ఒకే వాదాన్ని వినిపించి, ఒకే నరేషన్ వినిపించి ఇప్పుడు మళ్ళీ బలం పుంజుకుని పాత స్వరూపాన్ని, అంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఉన్న మన భారతీయ అసలైన స్వరూపంలోకి మనం వెళుతుంటే దాన్ని తట్టుకోలేక ఇప్పటికీ వాళ్ళ ముసుగులు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ ముసుగులన్నీ తొలగిపోయి జనాలకి కనబడిన తర్వాత ఆ మొక్కలతో జనాలకి కనబడలేక కొత్త ముసుగు వేసుకుని, కాక్రోచ్ ముసుగు వేసుకుని వస్తున్న దొంగలు కాదా వీళ్ళు? ఎందుకు అంటే ఎవరు ఈ పార్టీని పెట్టారు? ఎవరు పెట్టారు? అభిజిత్, అర్పిత్, మేఘనాథ్. వీళ్ళెవరు? ఆపు నుంచి బయటకు వచ్చిన ఈ 3 వ్యక్తుల వెనుక కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ వెనుక ఎవరున్నారు? ఇక చెప్పాల్సిన అవసరం ఉందా? కేజ్రీవాల్ కేవలం లిక్కర్ కేసులో మాత్రమే ఆయన అరెస్ట్ అయ్యారా? కేవలం ఆయన ఢిల్లీకి మాత్రమే సీఎంగా ఉండాలనుకున్నారా? అన్నా హజారే లాంటి వ్యక్తుల్ని ముందు పెట్టి
ఉద్యమాలు చేసి ఇదే ఢిల్లీలో అమాయకంగా చాలా ఫార్మల్ డ్రెస్ లో చీపిరి కట్ట తన గుర్తు అని చీపిరి పట్టుకొని ఇలా వింతైన ప్రచారాలతో వింతైన పోకడలతో ఈ రోజు ఢిల్లీలో సీఎంగా ఉండి మాత్రమే అనుకోలేదు, దేశవ్యాప్తంగా ఆప్ అనే పేరుతో తను నిలబడాలనుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తిగా కనబడే కేజ్రీవాల్ వెనుక దాగున్న అతి పెద్ద కుట్ర చాలా పెద్దది. ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో, వేర్పాటువాద ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉన్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ అండ్ ఈడీ దగ్గర దానికి సంబంధించిన కీలక ఆధార పత్రాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇవన్నీ ప్రూవ్ అయిన రోజు కేజ్రీవాల్ ఖచ్చితంగా తాను శిక్షను అనుభవించాల్సిన పరిస్థితులు రాబోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేవలం లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తాను ఇన్వాల్వ్ అయిన కొన్ని ఇన్సిడెంట్స్ కనుక బయటకు వస్తుంటే ఇవి చాలా పెద్దవి అని తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ కేజ్రీవాల్ మాత్రమే కాదు, భారతదేశంలో బీజేపీ ఉండకూడదు, ఉంటే మన ఆటలు సాగవు, కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అంటే దేనికైనా తెగబడాలి అనే దానికి ఎక్కడి వరకు వచ్చారు అంటే ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్, జార్జ్ సోర్సెస్ కి చెందిన ఓపెన్ సొసైటీ వీళ్ళందరి సపోర్ట్ తో అటు ఖలిస్తాన్ వేర్పాటు ఉగ్రవాద చర్యలు కానీ భారతదేశంలో ఏ మూలన దేశానికి వ్యతిరేకంగా ఏ యుద్ధం జరిగినా సరే దానికి ఫండింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చే సంస్థలే ఈ సంస్థలు. ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్, జార్జ్ సోర్సెస్, ఓపెన్ సొసైటీ వీళ్ళందరే ఏ దేశంలో ఏ గవర్నమెంట్లు చేంజ్ అవ్వాలన్నా, ఏ గవర్నమెంట్లు మనం చెప్పిన మాట వినడం లేదు కాబట్టి ఏ గవర్నమెంట్ని ఎక్కడి నుంచి మార్పించాలి అన్నా జరిగే కుట్ర అంతా కూడా దేశం లోపల జరగదు. మనం ఇన్నాళ్ళు అమాయకంగా దేశం లోపల అనుకుంటున్నాం, కాదు, దేశం బయట జరుగుతుంది. అలాంటి దేశం బయట జరిగే కుట్రని కూడా దాదాపుగా 12 ఏళ్లుగా ఛేదిస్తూ వస్తోంది ఎన్డీఏ. ఎస్, ఇది అవునన్నా కాదన్నా ఎవరు ఏమన్నా సరే ఎన్డీఏ ఒక రకమైన యుద్ధం చేస్తోంది. దేశంలో ఉన్న వాళ్ళతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల కోసం పనిచేయడమో లేదంటే గవర్నమెంట్ పాలించడమో ఇదంతా ఒక ఎత్తు. అది కాకుండా అంతకు మించిన యుద్ధం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఎన్డీఏకి. అంత ఈజీగా వచ్చే పరిస్థితులు లేవు బీజేపీకి. అది ఆనాడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక బలమైన శక్తులుగా ప్రజల్లో మార్పు రావడం ద్వారానే ఇది సాకారమైంది తప్ప నిజానికి ఈ రోజు ఎన్డీఏ చేస్తున్న యుద్ధం అతి పెద్ద యుద్ధం. దేశం బయట తన మీద చేసే కుట్రలు అత్యంత దారుణమైన కుట్రలు. ఈరోజు అజిత్ దోవల్ లాంటి వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా తాను దేశం బయట ఏమేం జరుగుతుందో మొత్తాన్ని తాను కనిపెట్టగలుగుతున్న తరువాత ఇక్కడ దేశం లోపల ఏం చేయొచ్చో, ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ప్రజల దృష్టికి ఎలా తీసుకువెళ్లాలో తెలియచేస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో కాబట్టి ఇప్పుడు మొక్కలు మార్చుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాక్రోచ్ అవతారంలో వస్తాము అంటే గనక నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఏం జరుగుతుంది కాక్రోచ్ తో వస్తే? సిటీలో హిట్ కొడతారు, పల్లెటూరులో చీపురు పెట్టి కొడతారు. ఇదే జరుగుతుంది. నిజానికి ఈ వ్యక్తులు తీసుకొచ్చిన ఈ పార్టీ ఇంత తక్కువ కాలంలో అంటే 6-7 రోజుల్లోనే 17 కోట్ల మందికి ఎలా చేరింది అంటే కూడా దీని వెనుకున్న కాన్స్పిరసీ కూడా నేను చెబుతాను. నిజానికి జనాలంతా అంత విరక్తి చెంది వాళ్ళ వైపు వెళ్లారనుకుంటున్నారా? 17 కోట్ల మంది ఫాలో అవడానికి గల కారణం ఇంతమంది వ్యతిరేకంగా ఈ పార్టీలన్నింటికి వ్యతిరేకంగా వెళ్లారనుకుంటున్నారా? కాదు, నెంబర్ గేమ్. మళ్ళీ నెంబర్ గేమ్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ 4 రోజుల వ్యవధిలో జరిగిన దీని మీద ఇక్కడ విచారణ జరగాలి. ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి? మెటా పైన విచారణ జరగాలి. ఫేస్బుక్, ఇన్స్టా మాతృ సంస్థ ఏదైతే ఉందో వీటి మీద, మెటా ఏదైతే ఉందో ఫేస్బుక్ అండ్ ఇన్స్టా వీళ్ళ మీద ఎన్ఐఏ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. అలాగే దీంట్లో ఎవరెవరైతే రాజకీయ పార్టీ పెట్టి దేశంలో పార్టీ పేరుతో జరిగే కుట్రలు ఏవైతే చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీద, దానికి సంబంధించిన వాళ్ళతో కూడా విచారణ జరపాలి. అంటే దీని వెనుక ఎవరున్నారు? దేశం బయట నుంచి ఏ శక్తులు పనిచేస్తున్నాయి? సిఐఏ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది? ఇది తెలియాలి. వీళ్ళ వెనుకుండి కుట్రలు చేసే వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళకి సంబంధించి ప్రజలు కానీ, మీడియా కానీ, అలాగే పార్టీలు కానీ అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కానీ నాకెందుకులే అని భారతీయులు లైట్ గా మాత్రం తీసుకోవద్దు. ఒక చిన్న కాక్రోచే కానీ వదిలేయకండి. అది ఇంట్లోకి చొరబడ్డా, లేదంటే మనం వేసుకున్న బట్టల్లో చొరబడ్డా, తినే ఆహారంలోకి చొరబడ్డా, లేదంటే కిచెన్ లోకి చొరబడ్డా అది ఎంత విశృంఖలంగా మారుతుంది, ఎంత అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తుంది. డ్రైనేజీల్లో అక్కడ ఉండే ఒక కాక్రోచ్ ఒక్కసారిగా మన ఆహార పదార్థాల్లోకి వస్తే అది తింటే ఎంత అనారోగ్యం పాలవుతూ ఉంటారు. కాబట్టి కాక్రోచ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాక్రోచ్ని రానివ్వకండి. వచ్చిందా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. కాక్రోచ్ అని ఎవరైనా అంటున్నారు అంటే, కాక్రోచ్ అని ఎవరైనా వెంటబడుతున్నారు అంటే గనక వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే FCRA ఫండ్స్ ప్రస్తుతానికి బోర్డర్లోనే ఆగిపోయాయి. ఒక రకంగా భారతదేశం లోపల కూడా రానివ్వడం లేదు. ఈ FCRA ఫండ్స్ ద్వారానే ఇలాంటి కుట్రలన్నింటికీ కూడా ఫండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా 21,933 FCRAలు ఉన్నాయి. FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులరేషన్ యాక్ట్. దీని ద్వారా 21,933 కేంద్రాలు ఉంటే వీటిల్లో దాదాపుగా 10,000 ఈ FCRAని క్లోజ్ చేయించింది బీజేపీ వచ్చిన తర్వాత. లేదు అంటే ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడ దేశంలో కుట్రలు జరగడానికి, దేశంలో మత వ్యాప్తి జరగడానికి జరిగిన కుట్రలు అన్నమాట ఇవన్నీ. ఈ కుట్రలన్నింటినీ ఛేదించడానికి తీసుకున్న చర్యలే 10,000 FCRAని క్లోజ్ చేయడం. అలాగే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు ఈరోజు మూలుగుతూ ఉన్నాయి, కానీ రానివ్వట్లేదు లోపలికి. ఇది ఏం చేసింది భారతదేశం, ఏం తీసుకొచ్చింది వెనక్కి అంటున్నారు కదా, ఇదే తీసుకురాలేదు. ఇదే ఎందుకు రానివ్వడం లేదు అని మాట్లాడుతున్న వాళ్లే వీళ్ళంతా. అంటే ఈ మత వ్యాప్తికి ఎందుకు లోపలికి రానివ్వట్లేదు అని మాట్లాడుతున్న వాళ్లే వీళ్ళంతా. ఇదే FCRA లాంటి ద్వారా పీస్ మిషన్ ఏదైతే ఉందో, పీస్ మిషన్ అంటే గుర్తొచ్చేది మన తెలుగువాడు KA పాల్ గారు. ఒక రకంగా అమెరికా అధ్యక్షుడి కంటే ఒక బలమైన శక్తిగా ప్రపంచంలో KA పాల్కు ఒక గుర్తింపు ఉంది. క్రిస్టియన్ వరల్డ్ లో ఆయనకంటే ఒక గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండి, మన నేల మీద పుట్టి, మన దేశం నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచాన్ని ఏలే స్థాయికి, ఒక రకంగా పోప్ స్థాయికి, ఇంకా చెప్పాలి అంటే పోపును కూడా మించే స్థాయికి KA పాల్ వెళ్లారు. అలాంటి KA పాల్ పీస్ మిషన్ ద్వారా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు బోర్డర్లో నుంచి రానివ్వకుండా చేశారు. అయితే ఇక్కడ వాటాలు సెట్ అవ్వలేదని, అందులో నుంచి క్రిస్టియన్ వరల్డ్ లో ఆయన్ని దూరం చేయడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ జరిపిన కుట్రే ఇది. బీజేపీ ఆపలేదు. నిజానికి ఇక్కడ పీస్ మిషన్ ద్వారా వచ్చింది, ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆపింది. ఇది కేవలం లావాదేవీల విషయంలో వచ్చిన గొడవలే. ముఖ్యంగా ఇదే తెలుగు నేల మీద ఉన్న ఒక నాయకుడు, కేంద్రంలో ఉన్న కొంతమంది నాయకులు, అలాగే దేశం బయట ఉన్న కొంతమంది కుట్రదారులు అందరూ కలిసి మన తెలుగువాడైన KA పాల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో నిజంగా నేను ఆ ఎపిసోడ్ కనుక మీకు చెప్పాను అంటే ప్రతి ఒక్కరి కళ్ళెమట నీళ్ళు వస్తాయి. మేబీ ఆయన ఒక క్రిస్టియన్ మతాన్ని నమ్ముకోవచ్చు, ఆయన ఒక క్రిస్టియన్ వరల్డ్ లో ఆయన ఒక హీరోగా నిలబడ్డారు. అది ఏదైనా సరే ఆయన నమ్మిన మత సిద్ధాంతం ద్వారా ఒక తెలుగువాడు ఆ స్థాయికి వెళ్ళాడు. కానీ అలాంటి ఆయన్ని మళ్ళీ నేలకి పడేశారు. ఒక ఆకాశానికి వెళ్ళిన నక్షత్రం మళ్ళీ నేల మీద పడడం అంటే ఇంకేమున్నట్టు. దానికి జరిగిన కుట్రలు, కాన్స్పిరసీలు ఎంత ఘోరంగా ఉంటాయో నేను స్పెషల్గా KA పాల్ గారి గురించి ఒక ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా చేస్తాను. బట్ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను. KA పాల్ గారే కాదు, ఇలా మొత్తంగా FCRAల ద్వారా వచ్చిన ఈ డబ్బంతా ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి బోర్డర్లోనే ఉంది. దేశం లోపలికి రానియకుండా జాగ్రత్తగా మత వ్యాప్తులు, మత క్రీడలు, లేదంటే మన మతం మీద జరుగుతున్న దాడుల్ని కంట్రోల్ చేయడానికి బీజేపీ తీసుకుంటున్న చర్యలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటన్నిటి రూపం, వీటన్నిటి రంగు, వీటన్నిటి అవతారు, వీటన్నిటి ఎజెండాలు అన్నీ మార్చి అన్నీ కూడా ఒకే గొడుగు కిందకి రావాలి అని, కాక్రోచులుగా మొత్తం వ్యాపించాలి అని చెప్పి ఈ కాక్రోచులు వస్తున్నాయి. దీనికి వీళ్ళు అడ్డు పెట్టుకున్న పేరేంటి? జెన్ జీ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఇదే నేల మీద నుంచి నేను మళ్ళీ ఇదే జెన్ జీకి చెబుతున్నాను. ఈ జెన్ జీ కాక్రోచ్ పార్టీ పుట్టడానికి ముందే హైదరాబాద్లో శనివారం రోజు తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసాని చదివి ఇలాంటి కాక్రోచుల పీక అణచడానికి ఇదే జెన్ జీ జనరేషన్ అంతా హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఆ సౌండ్కే చచ్చిపోతాయి. హిట్ కూడా కొట్టాల్సినంత అవసరం లేదు. ఈ జెన్ జీ జనరేషన్ హనుమాన్ చాలీసా పఠిస్తున్న ఆ సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్కే ఈ కాక్రోచులన్నీ కూడా పరుగులు పెడతాయి, దేశం దాటి ఉరుకులు పెడతాయి, ఎక్కడికక్కడికి మాడి మస్ అవుతాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. రైట్, ఇది ఇవాళ ఎర్ర జర్నలిజం పార్ట్ 20. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను SS లక్ష్మి, సైనింగ్ ఆఫ్.